హాయ్ అండి. అలాగే విజయవాడ బ్రాంచ్లోనే హర్షిత గారు 30 డేస్ జర్నీ చేశారు. లోకల్లో ఉంటూ ఒకసారి ఆమెను కూడా ఇన్వైట్ చేద్దాం. ఆ మాటల్లో కూడా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. హాయ్ సార్, నా పేరు హర్షిత. నేను విజయవాడలోనే చేస్తున్నాను. బట్ నేను 2 years నుంచి లైక్ 2 అకాడమీస్లో నేను జాయిన్ అయ్యాను. ఓకే. లైక్ అది ఎలా ఉందంటే నాకు 0 knowledgeతో జాయిన్ అయ్యాను, ఒక ఇంట్రెస్ట్ ప్యాషన్తో. బట్ ఆ సబ్జెక్ట్ మా ముందే చూసి నేర్పిస్తున్నట్టు టిప్స్ ట్రిక్స్ ఏమీ చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఫస్ట్ ఇది బ్యాల్ అయిపోయింది. సెకండ్ది మళ్ళీ జాయిన్ అయ్యాను. అది చూస్తే 1 year ట్రావెల్ చేశాను. 1 year ఛార్జీలు వేస్ట్, ఎట్ ది సేమ్ టైం మనీ లాస్ అయింది. ఓకే, ఇంకా ఈవెంట్లు చేసుకుందాం, కొంచెం ఇది నాలెడ్జ్తో చేద్దాం చిన్న చిన్నగా అనుకున్నా. తర్వాత చూస్తే నా ఫ్రెండ్ ద్వారా రమేష్ అకాడమీ అని ఒక వచ్చింది. యాక్చువల్ హైదరాబాద్లో విన్నాను, వైజాగ్లో ఇలాగా వింటే విజయవాడలో ఉందో లేదో మనకు తెలియదు కదా అనుకున్నా. తర్వాత సెర్చ్ చేసి ఓకే అందరూ వెళ్తున్నారు, మనం వెళ్దామని ఇది కూడా ట్రై చేద్దాం 3వ అకాడమీ అని అనుకున్నాను. నేను అనుకుంటే సరిపోతుందా, స్పాన్సర్ మా మమ్మీ కదా. మా మమ్మీ ఏమో ఎందుకు నీకు పెళ్లి చేసేస్తా, నువ్వు వెళ్ళిపో అమ్మా, మీ ఆయన చూసుకుంటాడు అని అంది. సో మమ్మీ అయితే బిలీవ్ చేయలేదు, హానెస్ట్గా చెప్పాలంటే. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపించేద్దామా అని ఉంది. సో నేను చేస్తాను, 30 days చూద్దాం, ఇది కనుక ఫ్లాప్ అయితే నేను ఖచ్చితంగా నువ్వు చెప్పవచ్చు నేనే చేసేసుకుంటా పెళ్ళి అన్నాను. ఇప్పుడు మమ్మీకి వెళ్ళి నేను పెళ్లి చేసుకోను, నా మీద నాకు ఒక బిలీవ్ వచ్చింది, నేను స్టాండ్ తీసుకోగలుగుతా, ఈవెంట్స్ చేయగలుగుతా అని ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అయింది. కొంచెం టైం తీసుకోగలుగుతారు, చాలా టైం తీసుకుంటారు. ఇంకా ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. మమ్మీ కూడా లైక్ నేను చూపిస్తూ ఉంటా పిక్స్, ఇక్కడ ప్రాక్టీస్ సెక్షన్ అయినవి చూపిస్తే మమ్మీ కూడా బాగా చేసావు, బాగానే చెప్తున్నారా, అంతా ఓకేనా, కంఫర్ట్ ఉందా, 30 days అంటున్నారు, ఓకే చెప్తున్నారా లేకపోతే ఏమైనా మిస్ చేస్తున్నారా అని అడుగుతుంది. మేకప్ లో అయితే చాలా ట్రిక్స్ నేను తెలుసుకున్నాను, టిప్స్ కూడా అట్ ది సేమ్ టైం స్టాఫ్ కానీ సర్స్ కానీ మంచి కోఆపరేషన్ ఇచ్చారు. అండ్ ఎన్నిసార్లు అడిగినా విసుక్కోకుండా చెప్తున్నారు. ఓకే ఏంటి తినేంటి ఇన్నిసార్లు అడుగుతుంది అని ఇది లేకుండా, ఓకే మనం చెయ్యి నేను చెప్తాను, ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని ఒక ఫ్రెండ్లీ వేలో మొత్తం అంతా చెప్తూ వచ్చారు. అసలు బయటకు వెళ్ళి ఎలాగ నేర్చుకోవాలి, ఎలా లీడ్స్ రావాలి, డిజిటల్ మార్కెటింగ్ కానీ ఏదైనా సరే ఇక్కడ చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే రమేష్ నా పేరుని చెప్పుకో, నేను రమేష్ అకాడమీ స్టూడెంట్ అని చెప్పుకుంటా బయట అయితే. చాలా ప్రౌడ్ గా ఉంది ఇదైతే నాకైతే. ఇవన్నీ మళ్ళీ హానెస్ట్ రివ్యూస్ ఏమి ఒకరు చెప్పి రాసింది కూడా కాదు, నిజంగా మనసులో ఉన్నదే అయితే వస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అకాడమీ స్టూడియో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా, కంగ్రాచులేషన్స్.